ఓకే. సూపర్బ్. సార్, కిషోర్ సార్, జస్ట్ ఇప్పుడు భర్త మహాశయులకి ఒక విజ్ఞప్తి ఇస్తున్నారు. అది మేము జాన్ 13కి చూస్తున్నాం. ఏం విజ్ఞప్తి ఏంటి అనేది. ఇక్కడ ఇంతమంది వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఈ స్టూడెంట్స్కి ఏమన్నా విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నారా మీరు? మీ కాలేజ్ డేస్లో మీరు అంటే నా కాలేజ్ డేస్లో ఏ ఒక్కటి చెప్పినా పాపం వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కాలేజ్ డేస్ వీళ్ళకి అప్లై అంటే మీలాగా మంచి డైరెక్టర్ అవుతారు కదా సార్. అంత బాగా చదవలేదు కాలేజీలో. అంత బాగా చాలా చూసారా, బ్యాక్ బెంచ్ వాళ్ళే. అలా అని మీరు చదువుకునే వాళ్ళు కూడా బ్యాక్ బెంచ్కి వెళ్ళకండి, ఓకే, దీని ఆదర్శంగా తీసుకొని. బట్ ఇవాళ మన సాంగ్ నేమ్ వామ్మో వాయో కదా. మీ జీవితంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు వామ్మో వాయో అని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏం చూసి? అంటే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఆ, బట్ ఇందులో ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఉంటే తను అదే వామ్మో వాయో అనిపిస్తుందిగా. ఇంకా వాళ్ళ వల్ల పడే స్ట్రగుల్స్. సార్ మీ జీవితంలో కాలేజ్ డేస్లో క్రష్ ఎప్పుడు, అలాంటివి ఎప్పుడు? అది చదువు ఒక్కసారి అటు ఇటు అవుతుంది కానీ అలాంటిది లేకుండా ఎందుకు ఉంటుంది? చదువు విషయంలో డల్ అవ్వచ్చు కానీ ఆ విషయంలో లేదు. ఆ విషయంలో నేను ఆయన చాలా సైలెంట్ అని అనుకున్నాను ఇవాళ వరకు. ఈ ఒక్క ఆన్సర్తో దాన్ని ఆయన తుడిపేశారు ఇలా. బట్ ఎస్, ఈజ్ వన్ ఆఫ్ ది జీనియస్ అని చెప్పాలి. అమేజింగ్ ఆయన స్టోరీస్ మనందరికీ అందించడం జరుగుతుంది డైరెక్ట్ చేసి. అండ్ అషిక గారు, ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ వామ్మో వాయో సిట్యువేషన్, యూనో ఎవరో ఒకరు చెప్పారు రిజల్ట్ చూసినప్పుడు అయ్యింది అని. యా, సో మీ లైఫ్లో అలాంటి సిట్యువేషన్ ఎప్పుడుంది? ఎప్పుడైనా ఫేస్ చేశారా? కాలేజ్ స్కూల్ టైంలో ఎగ్జామ్స్ ఉందంటే అప్పుడు ఆల్ ద టైమ్ అమ్మ